ఎవరికైనా పెళ్ళాం పిల్లలని సెంటిమెంట్ గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మండిపోతుంది ఇక్కడ. దొరికారా? భస్మమే బాక్స్ ఆఫీస్ భస్మమే. దానికి నాంది ఈ రోజు సాయంత్రం 5:04 గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ద్వారా అయితే పడబోతుంది. కంబ్యాక్ కావాలరా కంబ్యాక్, హైప్ కావాలరా హైప్. కిలోల్లో కాదు టన్నుల్లో ఇవ్వబోతున్నాడు మన డైరెక్టర్ శంకర్ గారు. అయితే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిలో ఉన్న ఎనర్జీని, ఆ స్వాగ్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అయితే ఈ రోజు సాయంత్రం ట్రైలర్ లో అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి, ఫుల్ మీల్స్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఇందాకే మన రామ్ చరణ్ గారు అలాగే మన క్రికెటర్స్ అయిన హార్దిక్ పాండ్యా అలాగే కృణాల్ పాండ్యా ఇంకా బరోడా టీమ్ కి సంబంధించిన ప్లేయర్స్ తో అయితే ఒక పిక్ అయితే బయటకు వచ్చింది. నిజంగా ఆ పిక్ ఎప్పుడుదయ్యా అంటే December 31 నైట్ దనమాట. వీళ్ళందరూ కలిసే న్యూ ఇయర్ సెలబ్రేషన్లు అయితే చేసుకున్నారు. రామ్ చరణ్ అలాగే హార్దిక్ పాండ్యా యొక్క మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నిజంగా ఈ పిక్ చూసాకైతే పండగ చేసుకుంటారు. అలాగే కృణాల్ పాండ్యా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా సరే ఆ వాళ్ళకి కూడా పిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. గతంలో మీరు చూసుకుంటే హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు మన ఇండియన్ క్రికెటర్స్ కి రామ్ చరణ్ గారు తన ఇంటికి పిలిచి మరీ పార్టీ అయితే ఇచ్చాడు. కానీ ఎటువంటి పిక్స్ కూడా రిలీజ్ చేయడానికి అయితే ఇష్టపడలేదు కాబట్టి అప్పుడైతే పిక్స్ అయితే బయటకైతే అసలు రాలేదు. కానీ నాకైతే ఇప్పుడు ఈ పిక్ చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫేవరెట్ క్రికెటర్స్ అలాగే ఫేవరెట్ హీరో కలిపి ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎవరికైనా హ్యాపీయే కదా. ఇంకా టైం లేదనమాట. హెలికాప్టర్ అయితే బయలుదేరింది. సరిగ్గా 5:04 ల్యాండ్ అయింది. మామూలుగా ఉండదు. అన్ప్రెడిక్టబుల్ క్రేజ్, అన్ప్రెడిక్టబుల్ హైప్, అన్ప్రెడిక్టబుల్ స్వాగ్. అబ్బో మామూలుగా ఉండదు. ట్రైలర్ అయితే కరెక్ట్ గా ఆ టైంకి అయితే రెడీగా ఉండండి. కరెక్ట్ టైంకి అయితే ట్రైలర్ దిగిద్ది. కానీ ఈ లోపు నేను కోరుకునేది ఏంటయ్యా అంటే ఒక్క పోస్టర్ కనుక సినిమా టీం నుంచి వస్తే టైం లైన్ అంతా మరొకసారి అయితే తగలబెట్టేస్తారు మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే. సరే మరి సాయంత్రం అయితే రెడీగా ఉండండి, కుమ్మేద్దాం. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.